ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. భగవాన్ బాబా వారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ, సాయి కుటుంబ సభ్యులందరికీ, సాయి ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ అండి. ముందుగా ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఈరోజు ఆత్మారామం చదవబోయేవారు ఫస్ట్ రాచకొండ లలిత గారు, ఆ తర్వాత ధారాగిరిజ గారు. స్టార్ట్ చేయండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఈ ఆత్మారామం ఈ రోజు భాగం చదవడానికి అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరామ్ అండి. నిన్న మేడం గారు భక్తవత్సలమ్మ గారు చదివింది చివరి భాగాన్ని ఒకసారి స్మరించుకుని నేను స్టార్ట్ చేస్తానండి. స్వామి చెప్పారు, సముద్రంలో నీరు ఎలాగైతే డైరెక్ట్గా మనం తాగలేము, సూర్యరశ్మి వేడి చేత ఆవిరై మేఘాలుగా మారి బిందువులుగా వర్షించినప్పుడు ఆ నీరు ఎంతో తీయగా రుచిగా ఉంటుంది. అలాగే శాస్త్రజ్ఞానమును కూడా భగవద్ అనుగ్రహం అనే సాధనతో బుద్ధి అనే కిరణముల ద్వారా ఆవిరిగా మార్చుకొని సత్యం అనేటువంటి మేఘములుగా మనం తయారు చేసుకున్నప్పుడు అందులోని ప్రేమ అనే వర్ష బిందువులు కురిసి ఒకదానితో ఒకటి చేరి ఆనంద ప్రవాహంగా మారుతుంది. ఆ ప్రవాహమే భగవద్ అనుగ్రహం అనే సాగరములో లీనమైపోతుంది. కానీ ఈనాటి మానవుడు పై విధంగా సాధన చేసి అనుగ్రహం అనే సాగరమును చేరడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదని, ఇక సత్యమార్గంలో ఏ విధంగా ప్రవేశించగలడని, స్వామి నిష్కామమైన ప్రేమ బిందువులను ఏ విధంగా వర్షింపగలడని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ మన యందు ఉన్నప్పుడే దైవానుగ్రహాన్ని పొందగలరని స్వామి చెప్తున్నారు. సాయిరామ్, అక్కడ నుండి నేను చదువుతాను. Love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Love is selflessness. Self is lovelessness. అనే సత్యాన్ని గుర్తించాలి. ఈ సత్యమార్గమునందు ప్రవేశించినటువంటి వాడు దశరథుడు సత్య పరాక్రముడని ఈ దశరథునికి ఒక బిరుదు. ధర్మవ్రతుడు అని కూడాను మరొక టైటిల్. అతిరథి అని కూడా 3వ టైటిల్. రాజర్షి అని కూడాను అతనికి 4వ టైటిల్. ఈ విధమైనటువంటి సర్వ గుణములతోనూ ప్రకటిస్తూ లోకమును పాలించేటటువంటి వాడు దశరథుడు. అతడు 8 అమాత్యులను ఆధారంగా తీసుకున్నాడు. అమాత్యులనగా ధర్మమును ఆచరించి నిరూపించేటటువంటి వారు. వీరిలో చివరివాడే సుమంతుడు. ఇక 2 గురువులుగా ఉంచుకున్నాడు. వారు వశిష్ఠుడు, వామదేవుడు. వీరిరువురిని పురోహితులుగా కూడాను ఉపయోగించుకునేటటువంటి వాడు. ఇంతేకాక తనకు ఏదైనా సందేహము వచ్చినప్పుడు, ప్రజాక్షేమమునకు ఏదైనా అడ్డు తగిలినప్పుడు, ఇంకేదైనా అవాంతరములు వచ్చినప్పుడు 6 మందిని ప్రధాన సలహాదారులుగా ఉంచుకునేటటువంటి వాడు. వారిలో మొదటివాడు సుయజ్ఞుడు, 2వ వాడు జాబాలి, 3వ వాడు కశ్యపుడు, 4వ వాడు కాత్యాయనుడు, 5వ వాడు మార్కండేయుడు, ఇక 6వ వాడు గౌతముడు. యావత్ భారతదేశమును కూడాను ఏకఛత్రాధిపతిగా ఏలుతూ అన్యాయ, అక్రమ, అత్యాచార, అసత్యములనేటువంటివి ఏ మాత్రము కూడాను తల ఎత్తకుండా అణగద్రొక్కి పరిపాలన చేస్తూ వచ్చాడు దశరథుడు. అంతటి మహారాజ్య పాలన సమయమునందు 8 మంది మంత్రులు, 6 మంది సలహాదారులు మాత్రమే ఉండేవారు. ఈనాడు ఒక్కొక్క స్టేటుకు 50 మంది, 100 మంది కూడాను ఏమాత్రము పని చేయలేకపోతున్నారు.
సత్యనిరతుడై ధర్మ మార్గమునందు ప్రవేశించి పవిత్రమైనటువంటి ప్రజాప్రేమను చూరగొన్నటువంటి వాడు దశరథుడు. దశరథుడనగా అంతరార్థమును కొంత మనము విచారణ చేయదలుచుకున్నప్పుడు కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ఈ రెండును కూడి దశేంద్రియములుగా ఉంటున్నాయి. ఈ దశేంద్రియములకు రథములైనటువంటి దేహమే దశరథుడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను 3 గుణములే కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ఆయన 3 భార్యలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను 4 పురుషార్థములే ఆయన 4 కుమారులు. ఈ విధమైన అంతరార్థములు ప్రపంచమునకు ప్రబోధించి ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందించిన వాడు దశరథుడు. ఇంకా మిథిలాపతి జనకుడున్నాడు. అతడు విదేహ దేశమును ఏలినవాడు. అతనికి విదేహుడనే పేరున్నది. విదేహుడనగా దేహము లేనివాడు అని అర్థం. అతనికి విదేహ అనేటువంటి జ్ఞానపుత్రిక సీతగా రూపొందినది. ఆమె దేహము లేనటువంటిది, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటిది. దశరథుని రాజ్యము చూద్దామా అంటే అది అయోధ్య. యోధులు ఏమాత్రమూ కూడాను చేరరానటువంటి ప్రదేశము. ఇలాంటి పరిపాలనలో ఇలాంటి ముఖ్య పట్టణముతో చేరి ఇలాంటి పవిత్రమైన గుణములతో చేరి పరిపాలన సల్పుతున్నాడు దశరథుడు. జ్ఞానము అనేటువంటి సీత ధర్మం అనేటువంటి రాముని వరించింది. జ్ఞానము అనేటువంటి సీత ధర్మము అనేటువంటి రాముని వరించింది. ఎప్పుడు ఈ విధంగా జ్ఞానము ధర్మమును వరించిందో అప్పుడు కొన్ని రకములైనటువంటి అవాంతరములు జగత్తులో ప్రారంభమవుతాయి. మంచిదానికి అనేక రకములైనటువంటి కష్టములు ఇక్కట్లు కూడాను వెంటాడుతూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్ అని. ఈ యొక్క బాధలు లేకుండా ఈ ఆనందమునకు ఏ మాత్రము కూడా విలువ ఉండదు. ఈ జ్ఞానం అనేటువంటి సీతను దుర్మార్గము అనేటువంటిది అపహరించింది. అనగా స్వార్థము, అహంకారము అనేటువంటి రావణుడు సీతను అపహరిస్తాడు. మానవుడిలో స్వార్థము, అసూయ, అహంకారము చొరబడినా అతనికి ఉన్న జ్ఞానము కూడా ఊడిపోతుంది. స్వార్థ, అసూయ, అహంకార పరుడైనటువంటి రావణుడు జ్ఞానము అనేటువంటి సీతను అపహరించాడు. ఈ జ్ఞానం అనేటువంటి సీతను అన్వేషించడం కోసమని ధర్మము అనే రాముడు అర్ధ కామములు అనేటువంటి వారితో బయలుదేరుతాడు. ఇందులో లక్ష్మణుడు మనస్సుగా రూపొందినాడు. మనస్సు అనేటువంటి లక్ష్మణునితో చేరి ధర్మం అనేటువంటి రాముడు జీవితం అనేటువంటి అరణ్యములో జ్ఞానం అనేటువంటి సీతను అన్వేషించుటకు ప్రారంభించాడు. ఆ సమయమున దీనత్వము, వివేకము అనేటువంటి వాలి సుగ్రీవులకు అక్కడ వాదోపవాదములు జరుగుతున్నాయి. ఆ సందర్భమున వివేకం అనేటువంటి సుగ్రీవునితో చెలిమి చేసి దీనత్వం అనే వాలిని సంహరించాడు. ఈ ధర్మమనే రామునికి ఈ వివేకం అనేటువంటి సుగ్రీవుని చెంత ధైర్యం అనేటువంటి హనుమంతుడు కూడాను చిక్కాడు. ఈ ధైర్యం అనేటువంటి హనుమంతునితో వివేకం అనేటువంటి సుగ్రీవునితో చెలుము చేసుకొని సీతాన్వేషణ సాగించేటప్పటికీ మోహం అనేటువంటి సముద్రమును అడ్డం వచ్చింది. ఈ మోహం అనేటువంటి సముద్రం అడ్డం వచ్చేటప్పటికీ ధైర్యం అనేటువంటి హనుమంతునితో ఆ మోహసాగరాన్ని దాటాడు. ఈ యొక్క మోహసాగరము దాటేటప్పటికీ తిరిగి అటువైపున రజో, తమో, సాత్వికములనే అన్నదమ్ములు 3 ఎదురయ్యారు. వారిలో రావణుడనేటువంటి వాడు రజోగుణము, తామసికమనేటువంటి వాడు కుంభకర్ణుడు, సాత్వికమనేటువంటి వాడు విభీషణుడు. ఈ రాజసిక తామసిక గుణములైనటువంటి కుంభకర్ణుణ్ణి, రావణుణ్ణి హతమార్చి సాత్వికమనేటువంటి విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. విభీషణునికి కరోనేషన్ జరిపిన తర్వాత అనుభవ జ్ఞానం అనేటువంటి సీతను దర్శించాడు. పూర్వము బ్రహ్మజ్ఞానము, తర్వాత అనుభవ జ్ఞానము. పూర్వం బ్రహ్మజ్ఞానము, తర్వాత అనుభవ జ్ఞానము.
అనుభవజ్ఞానమైన సీతను చూచేటప్పటికీ సహస్రార పద్మమనేటువంటి హృదయ పీఠము పైన రాముని యొక్క పట్టాభిషేకము జరిగింది. అదే ఆధ్యాత్మిక రామాయణము. ఇట్టి ఆధ్యాత్మిక రామాయణాన్ని అనుసరించినప్పుడే ఆత్మతత్వము కూడాను మనకు కొంతవరకు అర్థమవుతుంది. కానీ ఎక్కడో దశరథ మహారాజు ఉన్నాడు. అతనికి కుమారుడుగా రాముడు పుట్టాడు. అతడు అనేక రకములైనటువంటి ఘనకార్యములు చేశాడు. అంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? విద్యార్థులారా, రామరాజ్యం అనేటువంటిది స్థాపించిన రాముడు కూడాను కొంతకాలానికి లోకమును వదిలిపెట్టాడు. రామరాజ్యము కూడాను కొంతకాలములో మార్పు చెందింది. కనుక అన్నీ కూడాను మార్పు చెందేటటువంటివే తప్ప స్థిరముగా ఉండేటటువంటిది ఈ లోకంలో ఒక్కటి కూడా లేదు. నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధర వాసి చనగలేదే, ఎల్ల లోకములేల యశగ శ్రీ నలరాజు తన వెంట భూమిని కొంచుచననే, అలనాడు రాముడు జలతి సేతువు కట్టే పుర్విపై నిప్పుడు ఉన్నవాడే, ఎందరెందరు రాజులు ఏగినారో ఒక్కరును వెంటకొని పోవరుర్వి తలము, మీరు మాత్రము మీ రాజ్యమునెల్లా తలను గట్టుకుపోదురా ధర్మ హృదయ అని చెప్తున్నారు స్వామి. లేదు లేదు, మనం వెంట తీసుకుని పోవలసింది భగవద్ అనుగ్రహం అనేటువంటి శాశ్వతమైన ధనాన్ని. మనము మంచి పేరుని సంపాదించుకోవాలి. రాముడు ఎన్నో వేల సంవత్సరముల కిందట తన దేహమును చాలించినప్పటికీ అతని పేరు ఈ కలియుగమునందు కూడాను ఎన్ని విధములుగా ప్రకాశిస్తూ ఉంటుందంటే దానికి ఆధారము ఆయన మంచితనమే. మనము మంచి పేరును సంపాదించుకోవాలి, మంచి పని చెయ్యాలి, మంచిని చూడాలి, మంచిని వినాలి, మంచిగా ఉండాలి. ఇదే మనము ఈనాడు లోకానికి అందించవలసినటువంటి గొప్ప ఆదర్శము. రామగాథ యందలి ప్రతి వ్యక్తి ఆదర్శ జీవే. కర్మమున పుట్టు జంతువు కర్మముననే వృద్ధి పొందు, కర్మమే నరులకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమరయన్. దివ్యాత్మ స్వరూపులారా, దుఃఖము, జన్మము, కర్మము, ద్వేషము, అభిమానము, అవివేకము, అజ్ఞానము, ఈ విధమైనటువంటి గుణములు నిరంతరం కూడాను జీవుని వెంటాడుతూనే ఉంటుంటాయి. అజ్ఞానము అవివేకముతో, అవివేకం అభిమానముతో, అభిమానము క్రోధముతో, క్రోధము కర్మముతో, కర్మ జన్మముతో, జన్మ దుఃఖముతో కూడి ఉంటున్నాయి. ఇవి అన్నీ అవినాభావ సంబంధముతో ఒకదానిని ఒకటి వదలలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాయి. దుఃఖమునకు జన్మ కారణం, జన్మమునకు కర్మ కారణం. అయితే జన్మకు దుఃఖము స్వాభావికమా లేక మధ్యలో చేరినటువంటిదా? నిజముగా మానవునికి దుఃఖమే స్వాభావికమే అయి ఉండినా జీవిత పర్యంతము కూడాను అతడు దుఃఖమును వదలడానికి వీలుండదు. కనుక ఈ దుఃఖము మానవుని యొక్క స్వభావము అనుటకు ఏ మాత్రము కూడా అవకాశం లేదు. స్వాభావికమైన దుఃఖమును నివృత్తి చేసుకొనుటకు మనము ఏ మాత్రము కూడాను మనకు ఏ మాత్రము కూడా వీలుండదు. కనుక అలాగే సార్. కనుక ఈ దుఃఖము మానవుని యొక్క స్వభావమునకు ఏ మాత్రము కూడా అవకాశము లేదు. స్వాభావికమైన దుఃఖమును నివృత్తి చేసుకొనుటకు మనకు ఏ మాత్రము కూడా వీలుండదు. కనుక ఈ దుఃఖమును నివృత్తి గావించుకొనుటకు ప్రయత్నించుట కేవలము ఒక విధమైనటువంటి అనుమానాస్పద విషయముగా ఉంటుంటోంది. కారణమేమనగా స్వాభావికమే నిర్మూలమైనప్పుడు స్వరూపం కూడాను నిర్మూలమవడము సిద్ధము. స్వాభావిక స్వరూపములు నిర్మూలమైనప్పుడు రూపనామములు కూడాను నిర్మూలము కాక తప్పదు. తన స్వరూపమును తన నామమును నిర్మూలం గావించుకొనుటకు ఎట్టి మానవుడు కూడాను ప్రయత్నించడు. బెల్లమునకు తీపి స్వభావము, దాని స్వభావమైన తీపే నిర్మూలమైనప్పుడు బెల్లము మాత్రము నిర్మూలము కాకుండా ఉంటుందా? ఈ రెండు నిర్మూలమైనప్పుడు దాని యొక్క పేరు కూడాను నిర్మూలము కాక తప్పదు.
అగ్నికి దహన శక్తి, ప్రకాశము స్వాభావికములు. స్వాభావికములైన దహన శక్తి, ప్రకాశములు నిర్మూలమైనప్పుడు అగ్ని మాత్రము నిర్మూలము కాకుంటుందా? ఆ రెండు నిర్మూలమైనప్పుడు దాని పేరు కూడాను నిర్మూలమై బొగ్గుగా తయారవుతుంది. స్వాభావిక స్వరూపములు రెంటికిని అవినాభావ సంబంధము ఉంది కనుక మనకు దుఃఖం అనునటువంటిది స్వాభావికముగా గోచరించడం లేదు. ఇందుకు చక్కని ఉదాహరణ, ఎక్కడైనా ఎవడైనా సుఖంగా ఉన్నప్పుడు ఏమయ్యా నీవు ఎందుకు సుఖంగా ఉంటున్నావు అని ఎవరు ప్రశ్నించరు. దుఃఖముతో ఉండినప్పుడు ఎందుకయ్యా నువ్వు దుఃఖంతో ఉన్నావు అని ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. కారణం దుఃఖము అస్వాభావికం, మనకు ఆనందమే స్వాభావికము. నిజముగా మనము ఆత్మస్వరూపులము, ఆనంద శోభితులము. అటువంటి వారమే కూడా ప్రపంచ వ్యామోహమునకు గురి కావడం చేత కల్పితమైన దుఃఖమునకు గురైపోతున్నాం. దుఃఖము ఆనందము అనునవి మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి. ఒక బిడ్డను తొట్టెలో తల్లి పడుండబెట్టినప్పుడు ఆ బిడ్డ చక్కగా కిలకిల నవ్వుతూ ఆడుకుంటుంటే సమయమునందు ఆ సమయంలో తల్లి ఏ మాత్రము కూడాను ఆశ్చర్యపడక తన పనులను తాను చేసుకోవడానికి వెడుతూ ఉంటుంది. కానీ కొన్ని నిమిషముల తర్వాత ఆ బిడ్డ కెవ్వున ఏడ్చినప్పుడు బిడ్డ ఏడుపు వినిన తక్షణమే ఆ తల్లి అతి గాబరాగా వచ్చి కుమారుని ఎత్తుకొని ఆ తొట్టెలో చేమో దోమో క్రిమో కీటకమో ఏదైనా ఉండి పిల్లవానిని పుట్టిందేమోననే ఆతురతో పక్క గుడ్డలు పరిశీలించుటకు పూనుకుంటుంది. ఇక్కడ బిడ్డ ఆనందముతో ఉండినప్పుడు అది స్వాభావికంగా తల్లి భావించింది. కెవ్వున ఏడ్చినప్పుడు అది అస్వాభావికంగా భావించి బాధపడ్డది. కనుక ఆనందమే స్వాభావికము. ఎట్టి ఆనందమే స్వాభావికమని గుర్తెరిగిన వాడు దశరథుడు. కనుకనే ఆయన ఇంటిలో సాక్షాత్ 4 వేదములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల ఆకారములతో ఆడుకుంటూ తిరుగాడుతూ ఉన్నాయి. ధర్మమే ప్రధానమని, ధర్మమే ఆచరణయుక్తమైనదని ప్రబోధలు సల్పు యజుర్వేదమే రామచంద్రుడు. రామాజ్ఞనే యజ్ఞముగా భావించి రామ మంత్రమునే వల్లివేయుచు ఆనందము అనుభవించుచున్నటువంటి లక్ష్మణుడే ఋగ్వేదము. రామనామమే పరమతారకమని భావించి నిరంతరము రామనామమునే గానము చేయునటువంటి భరతుడే సామవేదము. ముగ్గురు అన్నల ఆజ్ఞను శిరసావహించి అంతఃశత్రువులను బహిశత్రువులను హతమార్చే శక్తి కలిగినటువంటి శత్రుఘ్నుడే అధర్వణ వేదము. కనుక ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు 4 రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా పవిత్రమైనటువంటి దశరథునకు పుత్రులుగా పుట్టినవి. నిజముగా రాముడు అనే సూర్యుని యొక్క కాంతి మనస్సు అనేటువంటి చంద్రుని పైన పడి అది అయోధ్య అనే దేహము పైన చల్లని చంద్రునిగా ప్రకాశించడం చేత అయోధ్యవాసులు నిరంతరము ధర్మ ప్రవృత్తులుగా సత్యవాక్ పరిపాలకులుగా అభివృద్ధిగాంచినారు. ఇట్టి పవిత్రమైనటువంటి వాతావరణములో ఆడి పాడి కూడి ఆనందించినటువంటి వారు అయోధ్యవాసులు. ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలమే అనేటువంటిది ఉంటుంది. ప్రతిధ్వని అనేటటువంటిది కూడా ఉంటుంది. ప్రతిబింబము కూడా ఉంటుంది, ఉండక తప్పదు. దీనికి ఒక చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు దశరథుడు. అది ఏమనగా, అతడు యవ్వనుడిగా ఉండేటటువంటి సమయమునందు వేట కొరకు అరణ్యమునకు వచ్చాడు. రాత్రివేళ యందు ఒక కొలనుకు సమీపములో ఒక వృక్షము పైన తలను నిక్కబెట్టుకొని అతడు కూర్చుని ఉండగా అర్ధరాత్రి సమయంలో ఏదో ఒక బుడబుడమనే శబ్దం వినవచ్చింది. ఆ శబ్దమును విన్న తక్షణమే శబ్దభేదిని చక్కగా ఎరిగినవాడు కనుక ఆ శబ్దమును పురస్కరించుకొని అతడు బాణమును వదిలాడు.
ఆ శబ్దము ద్వారానే లక్ష్యాన్ని గుర్తించి కొట్టే శక్తి కలవాడు దశరథుడు. బాణము వదిలి అతడు అక్కడికి వెళ్ళి చూడగా ఒక ఋషికుమారుడు మరణించి పడి ఉన్నాడు. మరణించిన ఆ ఋషికుమారుణ్ణి ఎత్తుకొని పోయి అతని తండ్రి దగ్గర పెట్టి తన తప్పును, తాను చేసిన పాపమును క్షమించి అనుగ్రహించమని ప్రార్థించాడు దశరథుడు. దుఃఖములో మునిగినటువంటి ఆ ఋషి తన కుమారుని కళేబరమును దగ్గర ఉంచుకొని అతి శోకముతో దశరథునితో, నీవు కూడాను ఈ విధంగా అంత్యకాలమునందు కుమారుని యొక్క చింతతోనే మరణింతువుగాక అని శపించాడు. అంతవరకును సంతానము లేకున్న దశరథుడు ఆ ఋషి శాపవాక్యమును బట్టి తనకు సంతాన భాగ్యము కలగగలదని భావించుకొని ఆనందించి, తెలిసి చేసినను తెలియక చేసినను చేసిన కర్మకు ప్రతిఫలమును అనుభవించక తప్పదనేటువంటి సత్యాన్ని గుర్తించుకుని తన యొక్క హృదయమును చల్లబరుచుకున్నాడు. దశరథుడు స్థితప్రజ్ఞుడు అయిన రాజర్షి కనుక దుఃఖమనేటువంటి ఆగంతకమన్న సత్యమును గుర్తించుకున్నటువంటి వాడై లోకమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమై తాను అనేక రకములుగా అనేక కాలములందు కొంత దుఃఖమును అనుభవిస్తూ వచ్చాడు. రామాయణమందున్న ప్రతి వ్యక్తి కూడాను లోకమునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు. ఇంతేకాక ఇంద్రియ పటుత్వం తగ్గినప్పుడు రాజ్యము పరిపాలన చేసే అధికారము లేదనేటువంటి సత్యాన్ని కూడాను లోకానికి చాటినటువంటి మహా వ్యక్తి దశరథుడు. ఏ విధంగా చాటినాడనగా, అతను ఒక రాత్రి నిద్రించే సమయమున మధ్యరాత్రిలో అతనికి దాహం వేసింది. జగ్గులో ఉన్న మంచినీరు టంబ్లర్లో పోసుకొని తాగడానికి ప్రయత్నించాడు. టంబ్లర్లో నీరు పోయిచుండగా అతని చెయ్యి వణికింది. అది కారణంగా అతనికి మరల నిద్ర పట్టలేదు. తెల్లవారే వరకు మేలుకునే ఉన్నాడు. తెల్లవారిన మరుక్షణమే వశిష్ఠ వామదేవులను అవసరంగా పిలిపించి, గురూజీ, నాలోని ఇంద్రియములకు పటుత్వం తగ్గినది, రాజ్య పరిపాలన శక్తి నాకిక లేదు, శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము కట్టే ప్రయత్నము మీరిప్పుడే కావించవలను అని ప్రార్థించినాడు. ఇంద్రియ పాటవము లేని వ్యక్తికి రాజ్య పరిపాలనాధికారము లేదనే సత్యాన్ని కూడాను నిరూపించాడు. పరిపాలనా విధానమును, రాజనీతిని, ప్రభునీతిని, ప్రజానీతిని కూడా గుర్తించినటువంటి వాడు దశరథుడు. అంతేకాదు, ఏ వ్యక్తి అయినను దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని కర్తవ్యాన్ని నిర్వర్తించక తప్పదు అనేటువంటి సత్యాన్ని కూడాను అతడు చాటినాడు. కానీ రామాయణమునందు రాముడు అరణ్యమునకు వెళ్ళేటువంటి సమయం లోపల దశరథుడు చాలా బాధపడి దుఃఖించి మూర్ఛనొందినట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. కానీ దశరథుడు ఆ దుఃఖమును నిజముగా అనుభవించలేదు. ఇది మధ్య మార్గములో సంభవించిన దుఃఖము, ఇది కేవలము దేహమునకు మాత్రమే సంబంధించినది అన్న సత్యమును అతడు ఆ విధముగా ప్రకటిస్తూ వచ్చాడు. రాముడు పుట్టక పూర్వము దశరథునికి కుమారుడు లేడు కనుక అప్పుడు కుమారుని యొక్క ప్రేమ గాని, కుమారుని యొక్క అవస్థలు గాని ఏ రీతిగా ఉంటావో దశరథునికి ఏ మాత్రము తెలియదు. కుమారుడు పుట్టిన తర్వాతనే అతని కష్ట నష్టములు, సుఖ దుఃఖములు కూడాను తండ్రికి కొంతవరకును అర్థమవుతూ ఉంటాయి. కుమారుని యొక్క దుఃఖము అతడు పుట్టిన తర్వాత మధ్యలో వచ్చినటువంటిదే కానీ తండ్రికి స్వాభావికమైనటువంటి దుఃఖము కానేరదు. పెండ్లి కాకపూర్వము భార్య యొక్క పరిస్థితిని, భార్య యొక్క మంచి చెడ్డలను ఏ మాత్రమును గుర్తించుటకు భర్తకు వీలు కాదు. ఆమె ఎన్ని చిక్కులైన పరిస్థితుల నుండి వచ్చినప్పటికీ భర్త ఏ మాత్రము యోచించి ఉండడు. కానీ పెండ్లి అయిన తక్షణమే ఆ భార్యకు ఏ చిన్న దుఃఖము ప్రాప్తించినప్పటికీ భర్త భరించలేని బాధను అనుభవిస్తూ ఉంటాడు.
ఈ దుఃఖములు మధ్యలో ప్రాప్తించినటువంటివే కానీ స్వాభావికమైనటువంటి కావనేటువంటి సత్యము మనకు స్పష్టమవుతున్నది. ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు కనుక దశరథుడు రామచంద్రుడు అరణ్యమునకు పోయేటటువంటి సమయములో అరణ్యములో ఎట్టి అవాంతరములకు కూడాను గురి కాకుండా ఉండాలని, అతి శీఘ్ర కాలము లోపలే నీవు అయోధ్యకు వచ్చి చేరాలని, క్షేమముగా నీవు అరణ్యవాసము చేసిరమ్మని, సర్వ విధముల నీ ధర్మమే నిన్ను రక్షిస్తుందని ఆశీర్వదించి పంపించినటువంటి ఆ మహావీరుడు ఈ దశరథుడు. తండ్రి అసత్య దోషమునకు గురి కాకుండా ఉండే నిమిత్తమై సత్యాన్ని పాటించి జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించే నీకు ఎట్టి కష్టములు కూడా ప్రాప్తించకుండుగాక అని కూడాను ఆశీర్వదించాడు దశరథుడు. కొడుకులు పుట్టటము తండ్రికి సంప్రాప్తిని అనగా పరమ పవిత్రమైనటువంటి గతిని అందించే నిమిత్తమై అన్న సత్యాన్ని కూడాను అతడు చాటాడు. అందుకోసమే కొడుకుల్ పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ పడసన్ పుత్రులు లేని ఆ శకునకున్ వాటిల్లనే దుర్గతులు చేరినే మోక్షపదంబు అపుత్ర గుణకున్ అని చెప్తారు. 9 కొడుకులు కలిగిన ధృతరాష్ట్రుడు కట్ట కడపకు ఎంత పితృపిండమిచ్చే దిక్కైనా లేకుండా 100 మంది పుత్రులను కూడా కోల్పోయాడు. పుత్రులు లేని శకునికి దుర్గతులు కలగలేదు కనుక పుత్రుల వల్ల దుర్గతిని గాని సద్గతిని గాని కలుగునని చెప్పుట ఏ మాత్రము వీలు కాదు. పుత్రులు సక్రమమైన వెనక్కి వెళ్ళి చదవండి. మీరు నెగిటివ్ చెప్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళి చదవండి. వచ్చి నాకు అక్కడ అర్థమే సార్. జగత్తునకు ఆదర్శం అక్కడే చదివిన సార్. శుకుడు గురించి చెప్పండి మళ్ళీ ఒకసారి. ఎక్కడి నుంచి? సుతుల గురించి ఇక్కడి నుంచి అండి చెప్తాను సార్. వెనక్కి వెళ్ళండి, 1 లైన్ 2 లైన్లు వెనక్కి వెళ్ళి చదవండి. మీరు నెగిటివ్ గా చెప్తారు ఇక్కడ. అదే కొంచెం నాకు కూడా కన్ఫ్యూజ్ అయింది సార్, మా అర్థం కొంచెం. ఈ సత్యాన్ని గురించి రామచంద్రుడు అరణ్యమునకు పోయేటువంటి సమయములో అరణ్యములో ఎట్టి అవాంతరములకు కూడా గురి కాకుండా ఉండాలని, అతి శీఘ్ర కాలము లోపలనే నీవు అయోధ్యకు వచ్చి చేరాలి. మేడం ఈ 9 కౌరవ పుత్రుల దగ్గర చెప్పండి. ఆ పద్యం దగ్గర చెప్పనా సార్? పద్యం అక్కర్లా, పద్యం 9 కొడుకులు 9 కొడుకుల దగ్గర నుంచి తప్పు జరిగిందాం. 9 కొడుకులు కలిగిన ధృతరాష్ట్రుడు కట్టగడపకు ఇంత పితృపిండం ఇచ్చే దిక్కైనా లేకుండా 100 మంది పుత్రులను కూడా కోల్పోయినాడు. సారం నాకు ఇక్కడ కొంచెం డౌట్ వచ్చింది సారం. పైనేను జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించే నీకు ఎట్టి కష్టములు కూడాను ప్రాప్తించకుండుగాక అని. అదంతా ఓకే మేడం. ఇప్పుడు మీరేమన్నారంటే శుకుడికి పుత్రులు లేకపోయినా సద్గతి వచ్చింది, ఒక మాట చెప్పండి చాలు. సరే. పుత్రులు లేని ఆ శకునకున్ పాటిల్లనే దుర్గతులు. పుత్రులు లేకపోతే మనం లేనంత మాత్రాన శకునికి దుర్గతులు వచ్చాయా? చెడునే మోక్షపదంబు అపుత్రకునుకున్. పుత్రులు లేని వానికి మోక్షపదం రాకుండా పోతుందా? అలాగ అర్థమైంది సార్. ఓకే, కంటిన్యూ చేయండి మీరు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు పుత్రులు లేని ఆ శుకురుకున్ బాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునుకున్ అని చెప్తారు. 9 కొడుకులు కలిగిన ధృతరాష్ట్రుడు కట్టకడపకు ఇంత పితృపిండమిచ్చే దిక్కైనా లేకుండా 100 మంది పుత్రులను కూడా కోల్పోయాడు. పుత్రులు లేని శుకునికి దుర్గతులు కలగలేదు కనుక పుత్రుల వల్ల దుర్గతి గాని సద్గతి గాని కలుగునని చెప్పుటకు ఏ మాత్రము వీలు కాదు. పుత్రులు సక్రమమైన మార్గమును అనుసరించినప్పుడే తండ్రికి సద్గతి. కారణమేమనగా పుత్రోత్సవమును అనుభవించిన తండ్రికి కుమారులు తమ కృతజ్ఞతను అందిస్తూ అతనిని ప్రసన్నుని గావించే ప్రయత్నానికి పూనుకోవాలి.
పవిత్రమైనటువంటి మానవ జన్మకు మూలాధారమైనటువంటి వారు తల్లిదండ్రులు. అలాంటి పవిత్ర జన్మమునిచ్చినటువంటి తల్లిదండ్రులకు తగినటువంటి కృతజ్ఞతను అందించకుండా మనము మానవత్వము కృతజ్ఞత లేనటువంటి వారమైపోతాము. అలాగే సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన అనుగ్రహించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారికి చాలా బాగా చదివారు, అద్భుతంగా చదివారు. నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఇంట్లో అన్ని రూములు లేనప్పటికీ మేము అంటాం అలా చదవాలి అందరూ. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. ఆదౌ రామ తపోవనాది గమనం హత్వాం ముఖాం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవనాశంబనం. సాయిరామ్. మిస్టేక్ వచ్చింది. ఆపదామపహస్తారాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్. ఆత్మారామం అనే ఈ గ్రంథరాజమును మరొకసారి స్వాధ్యాయం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరామ్. ఇట్టి సత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమై దశరథుడు తన కుమారుణ్ణి సత్యమే ప్రధానముగా పెట్టుకొని సత్యమును నిలబెట్టే దీక్షయందు నీకు అరణ్యవాసము కూడాను అయోధ్యవాసంగానే ఉంటుంటాది, వెళ్ళిరమ్ము అన్నాడు. దశరథ మహారాజు ఆశీర్వదిస్తున్నాడు. అరణ్యము కూడా నీకు అయోధ్యలాగానే ఉంటుంది, చాలా చక్కగా వెళ్ళి నీ కార్యక్రమము నిర్వహించు అని చెప్పి తెలియచేశారు. ఎట్టి అభిమానము, అవివేకము, అజ్ఞానము లేనటువంటి వాడు ఈ దశరథుడు. కేవలము దేహమునకు కలిగిన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని గుర్తించినటువంటి వాడు. ఈ లౌకిక తత్వాన్ని కూడాను చాటినటువంటి వాడు దశరథుడు. ఇందాకే చాలా చక్కగా వివరంగా చెప్పారు కదా. దశరథుడు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని తన ఆధీనంలో ఉంచుకొని రాజ్యపాలన చేసిన గొప్ప వ్యక్తి. ఒకానొక సమయమునందు దూర్వాసుడు వశిష్ఠుల వారి ఇంటికి వచ్చి ఉండినప్పుడు ఈ దశరథుడు తన యొక్క వంశ ప్రమాణములను గురించి ప్రశ్నిస్తూ వచ్చాడు. తన వంశము ఏ రీతిగా ఉండుననియు, తన వంశము సత్య మార్గమును అవలంబించునా లేదా అనియు, ధర్మమున ప్రవర్తించునా లేదా అనియు దూర్వాసుని ప్రశ్నిస్తూ వచ్చాడు. దూర్వాసుడు తనకు పుట్టే పుత్రరత్నములు ధర్మ ప్రవర్తన కలవారు, సత్యవాక్ పరిపాలకులు, తండ్రి ఆజ్ఞ మీరన్నటువంటి వారు అయి మీ వంశానికి శాశ్వత కీర్తిని అందించేవారు అవుతారు అని వారి సద్గుణములను అనేక విధములుగా తెలిపాడు. దశరథుడు సత్కీర్తిని తెచ్చేటువంటి కుమారుడు ఒక్కడు పుట్టినా చాలును అన్నాడు. దానిని పురస్కరించుకొనియే కాకి ఒగచు కలికాలము నిలువక హంసవై క్షణమే ఆడుమురా, ఎందుకోసము మనకు గాడిద పాలు అవి బెరల్స్ ఉన్న కూడను ప్రయోజనము లేదు. పవిత్రమైన గోవు పాలు ఒక్క స్పూను ఉండినా కూడాను మనకు చాలు అనే సూక్తులు లోకమున వెలసినవి. గంగికోవు పాలు గరిటెడైన చాలు అని చెప్పి మనకు చక్కటి శ్లోకాలు తెలియచేస్తారు. కాకిలాగా ఉండే కన్నా హంసలాగా ఒక్క క్షణము బతికినా చాలు, గోవు పాలు ఉంటే చాలు అని చెప్పేసి అలాంటి సూక్తులు చాలా వరకు
మనకు ఉన్నాయి అని లోకాన్ని వచ్చాయి అని చెప్పి తెలియజేస్తున్నారు. కనుక మనలో ఒక్కరైనను ఆదర్శవంతమైన జీవితాన్ని లోకానికి చాటగలిగితే చాలు. మనకు సమాజ సేవలో పాల్గొనాలి. సమాజ సేవకే మన జీవితాన్ని అంకితం గావించాలి. శారీరక మానసిక బుద్ధి బలములు సుష్టుగా దృఢముగా ఉన్న సమయమునందే మనము ఈ విధమైనటువంటి పరోపకారమునందు మన జీవితమును ఆదర్శవంతముగా చూపించుకొనక ఉండినా మన జీవితం ఇంకెందుకు? చక్కగా ఆరోగ్యం ఉన్నప్పుడే ఎలాంటి సేవ అయినా చేయాలి, కానీ ఓపిక లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నారు. మన జీవితము ఎందుకు? అది ఏమీ చేయనప్పుడు అది వ్యర్థమే. నీవు స్వార్థపరుడివై సమాజముతో కలియక కేవలము నీటిపైన తైలము వలె వర్తించుట నీకు క్షేమము కాదు. నీ జన్మము, నీ జీవితము, నీ ప్రవర్తన, నీ ఆహార విహారములు అన్నీ సమాజముతోనే జరుగుతున్నవి. నాకు ఈ సమాజంతో ఎటువంటి సంబంధం లేదు, నేను ఒంటికై సొంటి కొమ్ములానే ఉంటాను, నాకెవరూ అక్కర్లేదు అని అనుకుంటే మనము ఏమి చేసినా ఉపయోగం ఉండదు. మనం సమాజంతోనే ఉండాలి, సమాజంతోనే జీవించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. అట్టి సమాజమును కాదని నీవు కేవలము స్వార్థమునే లక్ష్యమునందు ఉంచుకున్నచో నీకు ఏమాత్రము కూడాను సద్గతులు కలగవు. నిజముగా పవిత్రమైన భారతదేశం ముందు జన్మమెత్తి పవిత్రమైన భారతీయ సంస్కృతిని అనుభవించిన మనము ఏమాత్రము అర్థము లేనటువంటి ప్రవర్తనల యందు కాలమును వ్యర్థము గావించటము నిజముగా జీవితమును వ్యర్థము కావించుకొనటమే. ఎన్ని విధములైన ఉపన్యాసములు మీరు విన్నను, ఎన్ని విధములైన ఉపన్యాసములు మీరు చెప్పినను ఆచరణ యందు శూన్యమైతే ఇది కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైన జీవితముగానే పరిగణించవచ్చును. జననీ జన్మభూశ్చ స్వర్గాదపి గరీయసి అని రామచంద్రమూర్తి చెప్పినట్టు, లంకలో ఉన్నప్పుడు ఈ లంకా నగరం మనం చేశాం కదా అని లక్ష్మణుల వారు మనం ఉంచుకుందాం అంటే తల్లిని కాదని ఎక్కడైనా ఉండగలమా అని చెప్పేసి ఆయన తెలియజేసినట్టు భారతదేశాన్ని జన్మభూమిని ఎప్పుడు మరిచిపోకూడదు అని చెప్పేసి స్వామి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర విదేశీయకి వెళదాము అని అనుకున్న వారికి స్వామి చాలా చక్కటి చురకని అందించారు. అంధకార బిల్ల హతమారునే చూడ వసుదలో దీపంపు వార్త వలన ఆకున్న వారికి ఆకలి తీరునే పంచభక్షపు పేర్లు పరగవిన్న నిరుపేదవాని పేదరికంబు పోనే విత్త ప్రభావంబు విన్నయంత రోగ పీడితుని బల్ రోగాలు పోవున ఔషధ మహిమంబు ఎంత విన్న శాస్త్ర చాలంబు అంతయు చదివినంత దట్టమైనంటి జ్ఞాన తమము తెగునా ఆచరణ లేని విద్యలు అవనియందు దండి నేర్పిన ఫలమేమి గుండుసున్నా. అంధకారంలో ఎందున్నా వసుదలో ఎంత అంధకారంలో ఉంటే వసుదలో భూమిలో దీపం ఉన్నా కూడా మనకు ఏమీ తెలియదు. ఆకలి ఉన్న వాళ్ళకి ఆకలికి పెట్టకుండా ఇంట్లో పంచభక్ష పర్వాణాలు పెట్టుకుని ఆకలిగా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏంటి పెట్టేది వెళ్ళు అని చెప్పేసి అంటే ఏ ఉపయోగము? ఆకలితో ఉన్న వాళ్ళకి చక్కగా అన్నం పెట్టి చెప్పాలి, అంతేగాని మంచి విషయాలు చెప్తే వాళ్ళకి ఆకలి తీరుతుంది అని చెప్పేసి తెలియజేస్తారు. అలానే శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నా కూడా ఉపయోగం ఏముంది? ఆచరణ లేకపోతే ఏమి చేసినా ఉపయోగం ఉండదు. చిన్నప్పుడు చెప్తారు, చదువది ఎంత గలిగిన ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరచ్చటను అదనుగా మంచి కూర నలపాకము చేసిన ఎడల ఉప్పులేగ రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అని చెప్పేసి భాస్కర శతకంలో తెలియజేస్తారు. ఎంత చదువుకున్నా ఏం ఉపయోగము? సంస్కారం లేని చదువు, ఉప్పు లేకపోతే రుచి ఉంటది కదా కూరలో, సంస్కారం లేని చదువు ఎప్పుడు ఉపయోగం ఉండదు. ఆచరణ లేని విద్య కూడా మనకు ఏ విధంగానూ
ఉపయోగం ఉండదు, గుండు సున్నా అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. మనము చీకటిలో కూర్చొని 100 క్యాండిల్ బల్బు 1000 క్యాండిల్స్ బల్బు అని బల్బుల యొక్క మహిమను కూర్చి చెప్పుకుంటూ కూర్చుంటే చీకటి ఏమైనా నివారణ అవుతుందా? చీకట్లో కూర్చుని 100 క్యాండిల్ బల్బు 1000 క్యాండిల్ బల్బ్స్ అంటే ఏ విధంగా ఉపయోగం ఉంటుందా? కాదు. మన హృదయములో ఉన్న అజ్ఞానము, అహంకారము, దుర్బుద్ధులు, దురాలోచనలు అనే చీకటిని మొట్టమొదట మనము తొలగించుకొని చిన్న బెడ్ లైట్ వేసుకున్నా కూడా చాలు, అదే మనకు ప్రకాశవంతముగా ఉంటుంటాది. కనుకనే మనము 10 చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించటానికి ప్రయత్నించాలి. ఈ కష్టములు, దుఃఖములు, నష్టములు, విచారములు అంతా కూడాను మనకు మధ్యకాలములో వచ్చేటువంటివే కాని స్వాభావికములు కావనే సత్యాన్ని మనము చక్కగా గుర్తించాలి. మధ్యలో వచ్చినటువంటివి మధ్యలోనే పోతాయి కానీ శాశ్వతంగా మనల్ని వెంటాడవు. కనుక ఇట్టి సత్యాన్ని మనము దృఢము చేసుకున్నప్పుడు ఈ కష్టములను ఏమాత్రము లెక్క చేయము. దివ్యాత్మ స్వరూపులారా, 13 దినముల నుంచి కూడాను పవిత్రమైనటువంటి రామాయణ చరిత్రను మనము కవరప్ చేస్తున్నాము. ఈ రామాయణమునందున్న రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల యొక్క ఆదర్శాలను, దశరథుని యొక్క ఆదర్శాలను మనము 1-2 ఆచరణ నుంచి మన జీవితమును అంత్యము గావించుకోవాలి. లేకపోతే మనము కాలము వృధా పరిచినటువంటి వారమే కాకుండా ఈ అవకాశాన్ని వ్యర్థము గావించుకున్న వారము కూడా అవుతాము. మీరు అధికారము కొరకు ఏమాత్రము కూడాను ప్రాకులాడకండి, సేవకే మీరు ప్రాకులాడండి. ఈ యొక్క సేవ యందు మన దేహమును అంకితము గావించి మనోబుద్ధులను కూడాను ఉంచి తద్వారా ఆత్మశాంతిని అందుకోవటానికి మనము ప్రయత్నించాలి. ఇతరులకు సేవ చేయుట కొరకే ఈ శరీరం వచ్చింది. పరోపకారార్థమిదం శరీరం. ఈ పరమ రహస్యాన్ని మనము గుర్తించాలి. ఇక్కడ సేవ అంటే స్వామి ఇచ్చిన అనుగ్రహంతో మొన్న మేము చేసిన సేవ అసలు నాకైతే మాటలతో చెప్పటానికి కూడా కాదు. సౌత్ ఇండియన్ క్యాంటీన్ అక్కడ కిచెన్ లో అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు. మా అమ్మాయి గారిని నేను మధ్యలో సబ్జెక్ట్ మార్చి చెప్తున్నాను. అక్కడున్న వాళ్ళు చాలా పెద్ద చెప్పాలి. చదువుకుంటూ పోతే ఎవడో చదువుతాడు. చాలా పెద్దవాళ్ళు. అయితే కాస్త నేను ఉన్న వాళ్ళలో చిన్నపిల్లను ఒక 10 మంది ఉండుంటాము. అయితే నేను ప్రతిదీ స్వామి ఇచ్చిన అనుగ్రహం, ఇది చేశాను అది చేయలేదు అని కాదు, ఉల్లిపాయల నుంచి కొత్తిమీర నుంచి మొత్తం A to Z చేస్తే చపాతీ దానికి పిలిచారు. చపాతీ చేయటానికి ఒక 2 రండమ్మా అంటే నేను లేస్తున్నాను. సాయిరామ్ చపాతీకి వెళ్తున్నానంటే ఆ ఇన్ఛార్జెస్ అన్నారు, నువ్వు చపాతీకి వెళ్తే పైకి కిందకి ఎవరు తిరుగుతారు గిరిజా, నువ్వు చపాతీకి వెళ్ళొద్దు, నువ్వు మాతో పాటు ఉండు, పైకి కిందకి తిరగాలి కదా, ఎక్కి దిగాలి కదా, నువ్వు అక్కడికి వెళ్ళకు అని చెప్తే నాకు ఆనందమును అసలు ఉన్నది వారం రోజులు 10 రోజులే వాళ్ళు ఇచ్చే ఆప్యాయత. గిరిజా నేను పరిచయం కూడా వాళ్ళకి లేదు, వాళ్ళు నాకు అంత ఆనందాన్ని ఇచ్చారు. అలాంటి సేవ నిజంగా స్వామి ఫుడ్ కోర్ట్ లో చేసాము, ఎక్కడ చేసిన ఆనందం మాత్రం మాటలకైతే రాలేదు. నాకైతే కొంచెం చాలా బాధ వచ్చింది వచ్చే రోజు అయితే, వాళ్ళందరినీ వదిలేసి వస్తున్నామే అని చెప్పి. అలా ఆ సేవ అంటే స్వామి చెప్పిన విధానం, సేవ చేస్తే సేవ చేస్తాము. నీ పేరులోనే ఉంది గిరిజ అని పిలుస్తుంటే అందరికి ఆనందం. అసలు అందరూ అసలు నిజంగా ఆనందం అయితే మాటల్లో చెప్పలేను. గిరిజ ఇప్పుడు నీ పేరు పిలిస్తేనే ఆనందం, అందుకనే నువ్వు గిరిజ బికమ్ పాపులర్. అనేక మత గురువులు చెప్పిన విషయములను, మత గురువులు అందించిన సూక్తులను, మత గురువులు నడిచిన నడకలను మనము నిత్యము వింటున్నాము. కానీ
ఇన్ని వినినప్పటికీ, ఇన్ని అనుభవించినప్పటికీ ఏ మాత్రమైనా కూడాను మనలో పరివర్తన లేకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యాస్పద జీవితముగా రూపొందుతుంది. అన్ని మతములు కూడాను ఒక గమ్యమునే బోధిస్తున్నాయి. ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పినా చెవికి ఎక్కించుకోకుండా మన ప్రవర్తనలో ఏం మార్పు లేకుండా ఉంటే అది మనకు ఒక గమ్యాన్ని తెలియచేయదు. అన్ని మతములు కూడా ఒకటే గమ్యాన్ని మనకు తెలియజేస్తాయి అని చెప్పి, మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలుగవలను తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, మన మతిలో ఉంటున్నవి కాని దోషములు మతములో లేవు. ఇది చాలా సార్లు మనకు తెలియజేసిందే. మామయ్య గారు చాలా ఎక్కువ సార్లు చెప్తారు, మతులు మంచివైతే మతం ఏది మనకు చెడ్డగా ఉండదు అని చెప్పేసి చాలా సార్లు చెప్తున్న విషయమే. మతిని చక్కబరిచి దేహతత్వమును తెలిపి ఆదర్శవంతమైన జీవితమును అందించినటువంటిదే ఈ పవిత్రమైన చరిత్ర. ప్రజలకు సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని అందించి ప్రజలే తన యొక్క జీవితముగా భావించి ప్రజల యొక్క క్షేమమే తన కళ్యాణముగా విశ్వసించినటువంటి చరిత్ర రామచరిత్ర. నేను రాజును కదా, ప్రజలు నా చేతి క్రింది వారు అనే అహంకారమును కాని, ఏ విధమైన అసూయకు కాని, ఎట్టి చెడ్డ భావములకు కాని రాముని చిత్తమందు ఏ మాత్రము స్థానము లేదు. ప్రజల యొక్క డ్రైవర్గా తనను తాను భావించుకునేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ప్రజలను సరియైన మార్గములో నడిపించి వారి ఆదర్శములకు, వారి ఆనందములకు సరి అయినటువంటి మార్గమును నిరూపింపచేసినటువంటి వాడు రామచంద్రుడు. ఏది చేసినా, ఏది చూసినా, ఏది పలికినా, ఏది అనుభవించినా కూడాను ప్రజల యొక్క ఆనందమునకై ప్రాకులాడేటటువంటి వాడు. ప్రజల యొక్క ఆదర్శ నిమిత్తమై, సత్యవాక్ పరిపాలన నిమిత్తమై తన సతి అయిన సీతను కూడాను కారడవులకు పంపాడు. ఇక్కడ స్వామి కూడా ప్రేమతత్వంతోనే మెలగాలి, ప్రేమే అని చెప్పి తెలియజేస్తారు. అలాంటి రామచంద్రుడు ఎంతో ఆదర్శంతో సీతను కారడవులకు పంపించడానికి కూడా ఏ మాత్రము ఆలోచించలేదు అని చెప్పి తెలియజేశారు. కనుక ఇట్టి రామరాజ్యమును తిరిగి యువకులైనటువంటి మీరు పునరుద్ధరింపచేసి, పునఃస్థాపన చేసి పవిత్రమైన భారతదేశమున ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తున్నాను. నీ మనస్సును, వాక్కును, దేహమును కూడాను ఏకము గావించుకొని నీ కర్మల యందు నీవు లగ్నము కావాలి. మనస్సునందు ఒకటి తలంచి, మాట యందు మరొకటి పలికి, క్రియయందు ఇంకొకటి ఆచరించటానికి పూనుకోవటము దేశమునకు ద్రోహము చేయటము అవుతుంది. నీవు దేశమునకు ద్రోహము చేసినప్పుడు నీ యొక్క జీవితమే కేవలము వ్యర్థము అయిపోతుంది. మాట ఒకటి చెప్తారు, పని ఒకటి చేస్తారు, ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. అలాంటివి చేస్తే మనము దేశానికి ద్రోహం చేయటమే అవుతుంది. అప్పుడు మన జీవితము కూడా మనకు వ్యర్థము అని. ఇది నా మాతృదేశం, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతం. చెడగొట్టి నుడువనేరని పతికిన పీనుగొకండు వసుధను గలడా. కనుక మన యొక్క దేశాభిమానము, భాషాభిమానము, కొంతవరకు సంస్కృతి యందు అభిమానం పెట్టుకొని హృదయాభిమానముతో సర్వమును సమ్మిళితము గావించుకొనటానికి ప్రయత్నం చేయాలి. అనగా వీనిని ప్రత్యేకమైనటువంటివిగా మీరు భావించుకొనకుండా అన్నిటి యందు సమన్వయం చేసుకుంటూ రావాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ అని చెప్పి మనము ప్లెడ్జ్ లో చెప్పుకుంటాం.
అలాంటి భారతదేశం అంతా ఒకటే, అందరము ఏకత్వంగా ఉండాలి, అన్నిటినీ సమన్వయం చేసుకుని మనము జీవించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. 14 తామసంబు విడక తత్వంబు కనరాదు, రాజసంబు విడక రాదు భక్తి, సాత్వికంబే భక్తి సాధనం బగునయా, ఉన్నమాట తెలుపుచున్న మాట. గుణాల గురించి, రాజస తామస సాత్విక గుణాల గురించి తెలియజేస్తున్నారు. ప్రేమ స్వరూపులారా, కర్మ మానవుని యొక్క సత్తా ఎటువంటిది అనే దానిని తేల్చి చూపించినటువంటిది మన ముఖము ఎట్లున్నదో అద్దము మనకు నిరూపించినట్టుగా మానవుని యొక్క తత్వము సాత్వికమునందా, రాజసికమునందా, తామసికమునందా అనే దానిని కర్మ కార్యరంగమునందు బయట పెట్టుచున్నది. కర్మ థర్మామీటర్ ఉంటుంది. ఇది మానవుని యొక్క ఉష్ణం అనగా తాపత్రయములు తగ్గినవో ఎక్కినవో ప్రత్యక్ష ప్రమాణములో నిరూపించి అప్పటికప్పటికే అందించినటువంటిది. థర్మామీటరు మనలో ఉన్న ఉష్ణము, వేడి ఎక్కువగా ఉందా, థర్మామీటర్లో మన టెంపరేచర్ తెలుస్తుంది. అప్పటికప్పటికే అది మనకు ప్రత్యక్షంగా నిరూపిస్తుంది. పరశక్తులు ఏకమైన ప్రాకృత కర్మ కాని పారమార్థిక కర్మ కాని ఇది కేవలము ఒక యజ్ఞముగా మారిపోతుంది. కనుక కర్మ కంటే మించిన పరీక్ష మనకు మరొకటి లేదు. మొదటి నుండి మన పూర్వీకులు ఇట్టి మార్గమును అవలంబించి మహాజ్ఞానులై భగవత్ కృపకు కటాక్షమునకు గురి అయినారు. కొందరు చూచుటకు సాత్వికంగా కనిపింతురు, కానీ క్రియయందు అతి కఠినులుగా క్రూరులుగా ప్రవర్తించు. కొందరు పదవుల యందు అతి కఠినత్వమును క్రూరత్వమును చూపించురు, కానీ క్రియారూపంలో దిగినప్పుడు దివ్యత్వాన్ని వెలుబుచ్చెదరు. కనుక మానవత్వం అనేటువంటిది మానసిక సంబంధమైన ప్రవర్తనలతో కూడినటువంటిదే కానీ బాహ్య ప్రవర్తనలతో చేరినటువంటిది కాదు. కొంతమంది చూస్తే చాలా ఎంత చూడగానే అబ్బాయి ఎంత బాగున్నారు వీళ్ళు, కానీ వాళ్ళ లోపల ఉన్నదంతా కోపము క్రోధం. కొంతమంది మనుషులు చూస్తే అమ్మో వీళ్ళని చూస్తే మాట్లాడాలంటే భయంగా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళ మాటలు వింటే అబ్బాయి ఎంత బాగుందో, ఎంత ఆనందంగా ఉందో అని అనిపిస్తుంది. అలా అదంతా మన బాహ్య ప్రవర్తనతో ఉంటుంది, కానీ దానికి మన ప్రవర్తనలో కూడిన ఉంటుంది, కానీ బాహ్య ప్రవర్తనలో చేరినటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, జ్ఞానియు అజ్ఞానియు చేయునట్టి పనులు పైకి సమానముగా ఉండవచ్చు. అవి చూచుటకు ఒక్కటిగా ఉండినప్పటికీ వాటి ఫలములు వేరువేరుగా ఉంటుంటాయి. అజ్ఞాని చేయునట్టి కర్మ నేను చేయుచున్నాను, ఈ కర్మ ఫలము నాకే దక్కాలి, ఈ కర్మకు నేనే కర్తను అనేటువంటి అహంకారంతో కూడి ఉంటుంది. అజ్ఞాని చేసే పనులు ఇది నా పని, నేనే చేస్తున్నాను, నేనే గొప్పవాణ్ణి అనే ఆలోచనలతో ఉంటుంది. అదడట్టి మనస్సుతో కర్మను ఆచరిస్తుంటాడు. కనుకనే అట్టి అహంకారమయమైన కర్మ బంధమునకు హేతువు అవుతుంది. జ్ఞాని తన తత్వము దైవతత్వమని తెలుసుకొని సర్వకర్మలు భగవత్ ప్రీత్యర్థమే అన్న భావముతో తన మనస్సును భగవత్ పరమార్థమునందుంచి దీనికి కర్త భగవంతుడే అన్న విశ్వాసముతో కర్మనాచరించును. కనుక అట్టి కర్మ బంధ హేతువు కాక అతనికి స్వాతంత్రమునే అందిస్తుంది. కొందరు మనస్సునందు క్రియందు పలుకునందు కూడాను ఏకత్వమును నిరూపించి కర్మాచరణ గావిస్తుంటారు. ఇది నిజమైనటువంటి మానవత్వం. మనస్సు యొక్క యోచన, మాట యొక్క సూచన,
క్రియ యొక్క ఆచరణ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే మానవత్వములోని దివ్యత్వము. మానవ సోదరత్వము, దైవ పితృత్వము అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటే వింటున్నాము. అది మానవులలో ఉండాల్సిన, అందరము ఏకత్వాన్ని భావిస్తే మానలోనే దివ్యత్వము ఉంటుంది అని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నారు. విద్యార్థులారా, పారమార్థిక జీవితమునందు కానీ ప్రాపంచిక విషయమునందు కానీ మనము ఆచరించే సర్వ కర్మల యందును సమానత్వమే గోచరించును. కానీ అంతరార్థముతో విచారించినప్పుడు అవి అన్య మార్గమునందు ప్రవేశిస్తూ ఉండటం గోచరిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక డయాబెటిక్ పేషెంట్ కు చేతి పైన ఒక కురుపులేస్తుంది. అది క్రమక్రమేణా ముదిరిపోయి గాంగ్రీన్ గా అనగా లోపల తినివేయు పుండుగా తయారవుతుంది. అలాంటి సమయమునందు డాక్టరు ఈ చెయ్యిని అక్కడికి కోసివేయాలి, లేకపోతే శరీరం అంతా కూడాను వ్యాపించి నీకు ప్రమాదము తెప్పిస్తుంది అని అడ్వైజ్ అనగా సలహాను అందిస్తాడు. దేహము యొక్క క్షేమము నిమిత్తమై పేషెంట్ తన హస్తమును అక్కడికి కోయించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. మరొక విధమైన హస్తఖండనము. ఒక స్త్రీ చేతి యందు చక్కగా బంగారు గాజులు వేసుకొని పరున్న సమయం నందు ఒక దొంగ వచ్చి ఆ గాజులు లాగటానికి చూచి గాజులు రాకపోవటం చేత చేతినే కత్తిరించి గాజులు తీసుకొని పోతాడు. డాక్టర్ చేసిన పని, దొంగ చేసిన పని బయటి దృష్టికి సమానంగానే ఉంటున్నవి. ఇద్దరూ చేసిన పని చేతిని కొయ్యటమే, కానీ డాక్టర్ చేసిన కర్మ ఉపకారమైనది, దొంగ చేసిన కర్మ అపకారమైనది. ఇట్టిదే ఇంకొక ఉదాహరణ. ఒక పేషెంట్ కి డయాబెటీస్ వల్ల డాక్టర్ చెయ్యి తీయాలంటారు, కానీ ఒక శ్రీమూర్తికి గాజులు ఉండటం వల్ల ఒక దొంగ వచ్చి ఆ చేతిని తీసి గాజులు తీసుకెళ్తాడు. కానీ ఇద్దరు చేసిన పని, డాక్టర్ చేసింది ఉపయోగము, ఆ దొంగ చేసింది ఆవిడకి చాలా కష్టాన్ని కలిగించింది. దొంగ చేసిన కర్మ చాలా అపకారం. ఇంకొక ఉదాహరణ తెలియజేస్తున్నారు. పరులను హింసించడమే తన యొక్క ప్రవర్తనగా ఆదర్శంగా ఉంచుకున్న ఒక దుర్మార్గుడు పరుల ఇంటికి అగ్గి అంటించి ఆ ఇంటిని దగ్ధము చేస్తాడు. ఆనాడు హనుమంతుడు లంకలో చేసిన పని కూడా అదే. అతడు లంకా పట్టణములోని అనేక రకములైన గృహములను దగ్ధము చేసినాడు. హనుమంతుడు చేసిన పని, దుర్మార్గుడు చేసిన పని రెండూ ఒకటే. కానీ హనుమంతుడు చేసిన పని లోకానికి ఉపకారము, దుర్మార్గుడు చేసిన పని లోకానికి అపకారము అయినది. హనుమంతుడు చేసింది ఏంటి అంటే, లంకలో అక్కడ ఉన్న వాళ్ళని చేసే వాళ్ళందరూ ఏమిటి, ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఈ లంకా దహనం అయితే వాళ్ళ బలము, వాళ్ళ బలహీనతలు ఏంటో తెలుస్తుంది అన్న సదుద్దేశంతో లంకా దహనం చేస్తారు. చేసిన విభీషణుడు రామనామంతో ఉంటాడు కాబట్టి ఆయనది ఒక్కటి దగ్ధం అవ్వదు, మిగతా అవన్నీ అవుతాయి. కానీ దొంగ చేసిన పని, దుర్మార్గుడు చేసిన పని చెడు జరిగిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయా వ్యక్తులు చేయు కర్మలు చూచుటకు ఒకటిగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తుల మనోభావాలను బట్టి అవి మంచివిగాను చెడ్డవిగాను పరిణమిస్తూ ఉంటవి. మన యొక్క మంచి చెడ్డలకు మన కర్మలే నిదర్శనములు. మన మాటలు, ఆటలు పైకి ఎట్లుండినప్పటికీ మన మనస్సు యొక్క తత్వము సాత్వికముగా ఉండినప్పుడే సరి అయిన ఫలమును అందుకోవటానికి మనము అర్హులమవుతాము. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో సర్వమునకు మనస్సే కారణము. ఈ మనస్సు ద్వారా ఏర్పడినటువంటిదే ఈ కర్మల యొక్క చైతన్యం. మనోభావ కర్మలను ఏకము గావించి దివ్యమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసిన వ్యక్తి హనుమంతుడు. ఇటువంటి పవిత్రమైన
సమత్వమును గుర్తించిన వ్యక్తి కనుకనే మహాబలవంతుడను గుణవంతుడును అయినాడు హనుమంతుడు. అంతేకాదు రామకథామాలకు రత్నము వంటి వాడుగా కూడా తయారయ్యాడు. ఇతడు నవవిధ వ్యాకరణములను ఒల్లించినటువంటి వాడు 4 వేదములను 6 శాస్త్రములను పూర్తిగా తెలుసుకున్న విద్వాంసుడు కనుక సమదర్శి. పండితా సమదర్శిన. పాండిత్యమునకు సమదృష్టి కూడాను ఏకము కావటం చేత హనుమంతుడు మహాపవిత్రమైన మార్గమునందు ప్రవేశించాడు. ఋష్యమూక పర్వత ప్రాంతమున రామలక్ష్మణులు సీతాన్వేష నిమిత్తమై వస్తున్నటువంటి దృశ్యమును ఋష్యమూక పర్వతము నుంచి సుగ్రీవ హనుమదాదులు చూచారు. సుగ్రీవుడు వారు వాలి యొక్క దూతలుగా ఉండవచ్చుననియు తనకేదో అపకారము చేయుటకే వచ్చుచున్న వారు అనియు భావించి తాను అనేక రకములుగా బాధలకు గురి అయినాడు. గుణవంతుడును మహాశాంతుడును అయిన హనుమంతుడు నిదానించి చూచాడు. అతడు హేస్ట్ మేక్స్ వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బి ఇన్ ఎ హర్రీ అన్న తత్వమును విశ్వసించిన వాడు కనుక సుగ్రీవా, నీవేమీ తొందరపడవలదు, బాధపడవలదు. వారెవరో నేను వెళ్ళి కనుగొని వచ్చేదను అని అతనికి శాంతవచనములు చెప్పి తాను నెమ్మదిగా రామ లక్ష్మణుల దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను సుగ్రీవుని భటుడను. తమరెవరో, ఈ అరణ్యములో ఏ విధంగా ప్రవేశించినారో, తమ రాకకు కారణమేమో, తమ చరిత్రమేమో కొంచెము తెలపాలి అని వినయ భయ విశ్వాసములతో సుస్పష్టమైన భాషతో అడిగాడు. రాముడు అతని ప్రశ్నలకన్నిటికీ శాంతముగా సమాధానములు చెప్పడం చేత అతడు సంతృప్తుడై, అయ్యా, మీ ఇద్దరిని సుగ్రీవుని దగ్గరకు తీసుకుని పోదు, నా భుజముల పైన ఎక్కి కూర్చోండి అని ఎక్కుటకు వీలుగా శరీరమును కుంచినాడు. రామలక్ష్మణులు సుందర మందహాస కటాక్షములతో హనుమంతుని ఒక మారు వీక్షించి అతని భుజముల పైన ఎక్కి కూర్చున్నారు. అతని జన్మము ధన్యమైనది. దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం కదా. రామ లక్ష్మణుల యొక్క సంభాషణ చేత హనుమంతుని సంకటం కొంతవరకు శాంతించింది. భగవంతుడైన శ్రీరాముని దేహము యొక్క స్పర్శ లభించిన వెంటనే అతని హృదయమున అనేక విధములైన సద్భావములు, సదాలోచనలు, సచ్చింతనలు ఉద్భవించి ఉప్పొంగుతూ వచ్చాయి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదిగా శ్రద్ధగా విన్న శ్రోతలందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరామ్.